హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, పరిటాల రవిని చంపించింది జగన్మోహన్ రెడ్డి అంటూ పరిటాల సునీత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది సార్. ఆల్రెడీ ఆయన పైన కొన్ని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. బాబాయ్ కేసుకు సంబంధించి ఆయన మీద ఉంది. సో ఇప్పుడు మళ్ళీ పరిటాల సునీత, పరిటాల రవికి సంబంధించిన కేసును కూడా ఆయన మీద ఎత్తేయడం ఇప్పుడు సంచలనంగా మారిపోయింది సార్. మరి అప్పుడు ఏం జరిగింది పరిటాల రవి హత్య విషయంలో? దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందంటారా? మరి మీరేం చెప్తారు సార్ ఈ ఆరోపణలు? పరిటాల సునీత మాజీ మంత్రి పరిటాల రవి భార్య. ఆమె ప్రజెంట్ రాప్తాడ్ ఎమ్మెల్యే. ఆమె మొన్న ఒక సంచలనమైన ఆరోపణ చేసింది. అదేంటంటే పరిటాల రవి హత్యలో జగన్ కూడా భాగం ఉంది అని ఆమె అనింది. జగన్ ఒక్కడే చంపించాడని కాకుండా జగన్ కూడా భాగం ఉంది అని ఆమె ఆరోపించింది. ఈ ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్నాయి. అసలు కారణం ఏంటంటే, నేపథ్యం ఏంటంటే, యాక్చువల్గా అక్కడ ఆమె నియోజకవర్గంలో, రాప్తాడ్ నియోజకవర్గంలో, ఇది వచ్చి సత్యసాయి జిల్లా రాప్తాడ్ నియోజకవర్గంలో రామగిరి మండలం. ఈ రామగిరి మండలంలో పాపిరెడ్డిపల్లి అనే ఒక గ్రామం ఉంది. ఈ పాపిరెడ్డిపల్లెలో లింగమయ్య అని, ఆయన పూర్తి పేరు కురుబ మజ్జిగ లింగమయ్య. ఈ కురుబ మజ్జిగ లింగమయ్యని మొన్న ఉగాది మార్చి 30వ రోజున ఆ గుడి దగ్గర అత్యంత దారుణంగా కర్రలతో కొట్టి ఆయన్ని చంపేశారు. ఆయన చంపేయక ముందు జరిగింది ఏంటంటే, వాళ్ళ కొడుకు మనోహర్ అనే అబ్బాయి ఉన్నాడు. ఆ మనోహర్కి ఆ ఊర్లో కొంతమంది గొడవలైనాయి. ఆ మనోహర్ ముఖ్యంగా అక్కడ పరిటాల సునీత దగ్గర బంధువులు, రక్త సంబంధికులైన ధర్మవరపు ఆదర్శ నాయుడు, మనోజ్ నాయుడు అనే ఇద్దరితో, ఆ ఇద్దరు ఈ మనోహర్ని బెదిరించారు. మనోహర్ ఏం చేశారంటే, వాళ్ళ నాన్న లింగమయ్యకి చెప్పాడు, ఇలాగ నన్ను బెదిరిస్తున్నారని. ఈయన వెళ్ళి వాళ్ళని నిలదీశాడు, మీరెందుకు నా కొడుకుని ఇలా బెదిరించారని. దాంతో వాళ్ళు దాదాపు 20 మంది చేరి కర్రలతో ఆయన కొట్టారు. దాంతో ఆయన ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తే ఆయన ధర్మవరపు హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక్కడ కుదరదంటే మళ్ళీ కిమ్స్ సవేరా అనంతపురం తీసుకెళ్ళాడు. అక్కడ ఆయన చనిపోయాడు. ఇది అక్కడ పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. ముఖ్యంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తో ఇంకో వాళ్ళ బ్రదరు, ఎందుకంటే గతంలో తోపుదుర్తి అక్కడ ఉండేవాడు. తోపుదుర్తి చాలా స్ట్రాంగ్గా పరిటాల కుటుంబాన్ని ఎదుర్కొన్న వ్యక్తి. ఇతను దాన్ని గట్టిగా తీసుకున్నాడు. దీని నేపథ్యం కూడా ఏంటంటే, హత్య జరిగిన నేపథ్యం రామగిరి ఎంపీపీ ఎలక్షన్ల గొడవలు అనమాట ఇవి. రామగిరి మండల ఎంపీపీకి సంబంధించి వైసీపీకి 8 ఉంటే తెలుగుదేశానికి 1 ఉన్నారు. వీళ్ళు 8 మందిని బెదిరించి తాము గెలవాలనుకున్నారు. దాన్ని వీళ్ళు గట్టిగా అడ్డుకోవడం వల్ల ఆ ఎలక్షన్లు పోస్ట్పోన్ చేసేసారు. అంటే మనకు తెలుసు, మొన్న 50 చోట్ల జరిగితే 39 వైసీపీకి వచ్చింది. 7 చోట్ల పోస్ట్పోన్మెంట్లు జరిగాయి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఈ గొడవలు ఉన్నాయి. ఈ గొడవల నేపథ్యంలో ఈ హత్య జరిగింది. దీంతో జగన్ కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఈ మధ్య జగన్ 2.0 అనే కొత్త వెర్షన్ వచ్చింది అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన కార్యకర్తల మీద ఎక్కడ దాడులు జరిగినా స్పందిస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అలాగే జగన్ కూడా వీళ్ళ అబ్బాయి మనోహర్తో మాట్లాడాడు. మనోహర్ నా ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది అని చెప్పినప్పుడు నేను గట్టిగా ఉంటాను, నేను వస్తాను, మిమ్మల్ని 8వ తేదీ వచ్చి పరామర్శిస్తాను, మీరు భయపడకండి అని ఒక ధైర్యాన్ని జగన్ కూడా చెప్పాడు. ఇప్పుడు రాబోతున్నాడు. దాంతో ఇది స్టేట్ వైడ్ ఇష్యూగా మారిపోయింది. జగన్ ఎప్పుడైతే అక్కడికి వెళ్తానన్నాడో, జగన్ వాళ్ళని పరామర్శించాడో, జగన్ ఓపెన్గా పరిటాల కుటుంబం ఫ్యాక్షనిజంలో ఎప్పటి నుంచో ఉంది, మళ్ళీ ఒకసారి ఫ్యాక్షన్ని వాళ్ళు చేస్తున్నారు, దీన్ని చంద్రబాబు అడ్డుకోవట్లేదని చెప్పి మా కార్యకర్తలను హత్యలు చేస్తున్నారు అనేది జగన్ గట్టిగా మాట్లాడాడు. నిజానికి కొంత వాస్తవం ఉంది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినాక వైసీపీ వాళ్ళ మీద దాడులు జరిగాయి. ఇది ప్రతిసారి జరుగుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడంతా గత ప్రభుత్వంలో ఉన్న అప్పుడు వాళ్ళు అరాచకాలు చేస్తుంటారు, దానికి బాధితులు ఇప్పుడు తిరగబడతారు. ఇది మామూలే. జగన్ ప్రభుత్వంలో కూడా వైసీపీ వాళ్ళు చాలామంది తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు చేయడం, హత్యలు చేయడం అన్నీ జరిగాయి. ఇప్పుడు రివర్స్లో తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద దాడులు చేయడం, హత్యలు చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి జగన్ రంగంలోకి దిగుతున్నాడు, కార్యకర్తల వైపు ఉంటానని చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె ఇప్పుడు జగన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఆమె ఏం చెప్తుందంటే, సునీత వర్షన్ ఏంటంటే, ఇది అదొక ఇండివిజువల్ గొడవలు తప్ప ఇది రాజకీయాలు కాదు, అక్కడేదో గొడవలు జరిగి హత్య జరిగింది. ఆల్రెడీ వాళ్ళిద్దరిని కూడా, మనోజ్ నాయుడు, ఆదర్శ నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేను కూడా ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను, నేను హెల్ప్ కూడా చేస్తాను, నా నియోజకవర్గం కాబట్టి. కానీ దీన్ని రాజకీయంగా జగన్ వాడుకుంటున్నాడు. నిజానికి జగనే ఫ్యాక్షన్ లీడరు, మా పరిటాల రవి కాదు, రవిని చంపించడంలో కూడా జగన్ పాత్ర ఉందనేది ఆమె తీసుకొచ్చింది.
ఇక్కడ మనం వాస్తవాలు గమనిస్తే అనంతపురం ఫ్యాక్షన్లో పరిటాల రవి చాలా పీక్కి వెళ్ళిన వ్యక్తి. అంటే ఆయన ఆధ్వర్యంలో ఒక 100-120 మందిని చంపించాడని చెప్తారు. ఆయన అనుచరులు కానీ, ఆయన బంధువులు కానీ, తర్వాత ఆయన కూడా చాలామంది చనిపోయారు. ఇదేంటంటే అక్కడ స్టార్ట్ అయింది ఏంటంటే, అక్కడ రెడ్ల ఆధిపత్యం అనాదిగా ఉంది. రెడ్లంతా కాంగ్రెస్లో ఉండేవాళ్ళు. ముఖ్యంగా కనుముక్కలు చెన్నారెడ్డి అంటారు ఆ పావగడ తాలూకా ఏరియాలో. దాన్ని ఎదుర్కోవడానికి పరిటాల శ్రీరాములు వీళ్ళ నాన్న, ఈయన ఒక టీచరు, ఒక మిడిల్ క్లాస్ రైతు. ఆయన కొంత లిటరేచర్ చదివేవాడు. ఆయన అనంతపురం ఆయన ఆధ్వర్యంలో ఎదుర్కోవాలనుకుంటున్నారు. కానీ ఆయన బలం సరిపోవట్లేదు. రెడ్ల బలం గట్టిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం అధికారంలో ఉంది. ఎప్పుడు ఇది 80s ముందు 70sలో. సో ఈ నేపథ్యంలో గద్దర్ ఆధ్వర్యంలో అనంతపురం రాడికల్ స్టూడెంట్ సభ జరుగుతున్నప్పుడు ఈ పాంప్లెట్లు ఎక్కడో ఈయన చూశాడు. ఈయన కూడా టౌన్కి వెళ్ళినప్పుడు ఈయన వెళ్ళి ఆ స్టూడెంట్ని కలవడం, గద్దర్తో పరిచయం అవడం, అక్కడి నుంచి గద్దర్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్గా చివరి వరకు కూడా ఉండిపోయాడు. అలాగా రాడికల్స్కి చెప్పాడు, ఇలాగ మా ఏరియాలో రెడ్ల ఆధిపత్యం నడుస్తుందని. వీళ్ళ సహాయం తీసుకొని ఈయన ధైర్యంగా నిలబడి ఆ రెడ్లను ఎదుర్కొన్నారు. ఆ క్రమంలో ఈ కనుముక్కల చెన్నారెడ్డిని పీపుల్స్ వార్ పార్టీ పోలీసులు వేషం వేసుకొని వెళ్ళి చంపేసింది. సో దాంతో ఈయనకి ఒక పట్టు దొరికింది. ఆ తర్వాత ఆ గొడవల్లో పరిటాల శ్రీరాములు కూడా 1975లో బస్సులో వెళ్తుంటే లాగి చంపేశారు. ఆ తర్వాత పరిటాల హరి వీళ్ళ బ్రదరు, ఆ బ్రదర్ని కూడా ఒక ఫేక్ ఎన్కౌంటర్లో పోలీసుల దగ్గర చంపించేశారు. సో ఇతను కూడా ఇతని వయసు అప్పట్లో 17 ఏళ్ళు. ఇతను కూడా చంపేసే పరిస్థితి ఉంటే ఇతను పీపుల్స్ వార్లోకి దళంలోకి వెళ్ళిపోయాడు సెక్యూరిటీ కోసం. ఒక 6 నెలలు పైగా దళంలో ఉన్నాడు. దళంలో ఉంటూ అతను కొంత తెలివైన వాడు పరిటాల రవి. ప్లస్ అతనికి నక్సలైట్ల హెల్ప్ దొరికింది. ఆ తర్వాత నక్సలైట్ల చీలికలు వచ్చాయి. పీపుల్స్ వారు, గణపతి వర్గం రకాలుగా. అక్కడ పోతుల సురేష్ వర్గం ఇతనితో గట్టిగా నిలబడిన చివరి వరకు. ఈ పోతుల సురేష్ వర్గంకి, ముఖ్యంగా పోతుల సురేష్కి టెక్నాలజీ మీద మంచి అండర్స్టాండింగ్ ఉంది. అంటే ఈ మందు పాత్రలు పెట్టడం కావచ్చు, వెపన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతో ఆ టెక్నాలజీని తనకు అందించాడు. ఇతను తెలుగుదేశం దీంట్లో చేరాడు. 80sలో తెలుగుదేశంలో చేరి పొలిటికల్ ప్రొటెక్షన్ వచ్చింది. ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చింది. తర్వాత అక్కడ ఉన్న గనుల్లో నుంచి ఇతను అక్రమంగా స్మగిల్ చేయడం, తమిళనాడుకి అమ్మడం, ఇవన్నీ చేయడం మొదలుపెట్టాడు. అంటే విపరీతంగా డబ్బులు వచ్చాయి. ఈ డబ్బులతో విపరీతంగా అతను ఒక ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాడు. మంచి పవర్ఫుల్ వెపన్స్ వచ్చాయి. ఆ నేపథ్యంలో 95 ఆ ప్రాంతంలో టెలివిజన్ బాంబు ఫస్ట్ సంచలనం సృష్టించింది. అంటే ఈ మధ్యలో చెరువు సూరి వాళ్ళ ఫ్యామిలీని చంపడానికి టెలివిజన్ బాంబు, అంటే వాళ్ళు టెలివిజన్ని రిపేర్కి ఇచ్చుంటే వాళ్ళని రిపేర్ షాప్ వాళ్ళని వీళ్ళు కంట్రోల్ చేసుకొని ఆ టెలివిజన్లో బాంబులు పెట్టి మళ్ళీ డెలివరీ చేశారు. వాళ్ళని ఆన్ చేయగానే టెలివిజన్ ఇంట్లో పేలింది. దాదాపు 3-4 చనిపోయారు ఫ్యామిలీ. సో అది అప్పట్లో పెద్ద సంచలనం. అప్పట్లో అది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఎవరు చేయలేదు. ముఖ్యంగా ఫ్యాక్షన్లో గన్నులని, ఫ్యాక్షన్లో అంతవరకు ఫ్యాక్షన్ అంటే కత్తులతో గొడ్డలతో నరుకునేవాళ్ళు. ఫ్యాక్షన్లో టెక్నాలజీని తీసుకొచ్చింది పరిటాల రవి అనమాట. సో టెక్నాలజీ ఆర్గనైజర్డ్గా మనుషుల్ని ఎలా లేపాలి, ఆర్గనైజర్డ్ గ్యాంగ్స్ని ఎలా క్రియేట్ చేయాలి. ఒకప్పుడు తర్వాత కాలంలో నయం అయ్యాడు కదా, ఆ రకంగా నయం లాంటి వ్యక్తే పరిటాల రవి కూడా. అతను కూడా ఎక్స్ నక్సలైట్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేయాలో అతను నక్సలైట్ల దగ్గర నేర్చుకున్నాడు. దానికి సంబంధించి ఆర్థిక వనరులను పెట్టాడు. ప్రభుత్వ అండదండలు ఉన్నాయి. దీంతో మొత్తం ఆ రెడ్డి వర్గాన్ని తను తొక్కేయగలిగాడు. ఆ క్రమంలో మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి ఫ్యామిలీని కూడా ఈయన చంపేస్తే అతను కక్ష పెట్టుకొని 97లో శ్రీరాములయ్య సినిమా సందర్భంగా ఇక్కడ కారు బాంబు పెట్టాడు. అతను కూడా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ టెక్నాలజీతో ఇక్కడ పెట్టాడు. ఇక్కడ పరిటాల రవి ఎస్కేప్ అయ్యాడు. దాదాపు 12 మంది ఇక్కడ చనిపోయారు. సో అలాగా పరిటాల రవి పైచేయి సాధిస్తూ వచ్చాడు. ఎప్పటి వరకు 2004 లోపల. ఈ లోపల గవర్నమెంట్ మారింది. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి వచ్చాడో పరిటాల రవికి అర్థమైపోయింది మనల్ని చంపేస్తారు వీళ్ళు అని. ఎందుకంటే పరిటాల రవికి ఒక బలమైన యాంటీ వర్గం అక్కడ ఏర్పడింది. వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టైనా పరిటాల రవిని చంపడానికి రెడీ అయిపోయారు వాళ్ళు. మద్దెల చెరువు సూరి కావచ్చు, మిగతా వరకు. దాంతో ఈయనకు కూడా అర్థమైపోయింది. పైగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉందని ఆయనకు తెలిసిపోయింది. నేను కూడా అప్పట్లో ఆ టైంలో 3-4 సార్లు పరిటాల రవిని కలిశాను. సో ఆ నేపథ్యంలో ఆయన మా కథలు కూడా చెప్పేవాడు. ఆయనకు ఒకసారి హాస్పిటల్లో హెల్త్ బాగాలేకపోతే మేము వెళ్ళి కిమ్స్లో చూడడానికి వెళ్తే
ఆయన అన్నాడు, మీరేం కంగారు పడకండి, నేను బాంబులతోనో తుపాకీతోనో చచ్చిపోతా కానీ నేను అనారోగ్యంతో చచ్చిపోనని కూడా ఆయన అన్నాడు. అంత క్లారిటీ ఉంది కానీ ఆయన ఏమి చేయలేని పరిస్థితి. సో అలాగా ఆయన ఫైనల్గా 2025 జనవరి 24న ఆయన సెక్యూరిటీ ఉన్నా కూడా ఆయన్ని చంపేయగలిగారు. దాని తర్వాత చంపిన వాళ్ళల్లో కూడా చాలామంది మొద్దు, శ్రీను ఇలాంటి వాళ్ళు